ఇక వస్తే మీరు ఉత్తరాంధ్ర మీ పరిగణలోకి తీసుకుంటే అది కూడా నేను చూశాను. మీరు క్యాస్ట్ ఈక్వేషన్స్లో కాలింగులని కానీ శ్రీకాకుళంలో ముఖ్యంగా ఒక్క ప్రాంతం అని కాదండి. ఇప్పుడు అధికార పార్టీ 2019లో సోషల్ ఇంజనీరింగ్ చాలా బాగా చేసింది, మెరుగైన ఫలితాలు సాధించింది. దానికంటే ఎక్కువ ఇప్పుడు చేసింది సోషల్ ఇంజనీరింగ్. శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే కర్నూలు వరకు ప్రతి చోట చాలా జాగ్రత్తగా వాళ్ళు సీట్ల సెలక్షన్ విషయంలో చేంజ్ చేసినప్పటికీ ప్రజల్లో ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వలేదు. ఆ కమ్యూనిటీస్ని, ఆ క్యాస్ట్ని కన్సాలిడేట్ చేసే విధంగా వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ మనకి రిఫ్లెక్ట్ అవుతున్నాయి, జనాల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి, వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే మీరు గమనించారో లేదో, అంటే నేను గమనించింది ఏంటంటే తెలుగుదేశం బీసీ పునాదుల మీద ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే బీసీలో ఉన్న ప్రామినెంట్ క్యాస్ట్ని ఇగ్నోరెన్స్తో దాన్ని వైఎస్ఆర్సీపీ కింద మలుచుకునే కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సక్సెస్ అయిందంటారు. 100% సక్సెస్ అయింది. 100% సక్సెస్ అయింది. వాళ్ళు శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు వాళ్ళు తీసుకున్న సీట్ సెలెక్షన్. శ్రీకాకుళంలో రెండే కమ్యూనిటీలు మేజర్గా ఉంటాయి మనకి, కాలింగులు, కొప్పుల వెలమ. అవును, ఆ కమ్యూనిటీస్కి ప్రాధాన్యత ఇచ్చారు. అవును. విజయనగరం తూర్పు కాపులు, వైజాగ్ వచ్చేసరికి మనకి యాదవ్స్, కాపులు. అవును. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో శెట్టి బలజలు అండ్ యాదవ్స్కి. అవును. ఇలా చూసుకుంటూ వెళ్తే మనం ప్రతి చోట కూడా అధికార పార్టీ తీసుకున్న ఈ సోషల్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో అది మంచి ఫలితాలని ఇవ్వబోతుంది. అవును. ఇప్పుడు మా ఎనాలిసిస్లో మేము తీసుకున్న గ్రౌండ్ రిపోర్ట్లో వాళ్ళు తీసుకున్న సీట్ సెలెక్షన్, వాళ్ళు చేసిన సోషల్ ఇంజనీరింగ్ అది కంపల్సరీగా రిజల్ట్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ కూటమి ఏర్పడిన తర్వాత ఫస్ట్ జనసేన, టీడీపీ కలిసి కొన్ని సీట్లు అనౌన్స్ చేసినాయి. తర్వాత బీజేపీ జాయిన్ అయింది. బీజేపీ జాయిన్ అయిన తర్వాత ఈ సీట్ల సెలెక్షను, సీట్ల అనౌన్స్మెంటు ఇది లేట్ అవ్వటం, సర్దుబాటు సరిగా జరగలేదు అనేది మేము గ్రౌండ్ నుంచి తీసుకున్న అనాలిసిస్ నుంచి వాళ్ళ ప్రజల్లో కూడా అభిప్రాయం ఉంది. సీట్లు ఇప్పుడు మనకి అనపర్తి చూసుకోండి, అనపర్తి తీసుకున్నప్పుడు బీజేపీకి ఇచ్చారు, ఒక క్యాండిడేట్కి అనౌన్స్ చేశారు. తర్వాత మళ్ళీ అదే క్యాండిడేట్ని బీజేపీకి పంపించి, టీడీపీ క్యాండిడేట్ని బీజేపీలోకి పంపించి మళ్ళీ తనకే అనౌన్స్ చేశారు. ఈ కన్ఫ్యూజన్ దాదాపు ఒక 15 నుంచి 20 అసెంబ్లీ సెగ్మెంట్లో ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. అండ్ ఈ బెనిఫిషరీస్ అంతా కూడా స్ట్రాంగ్గా పోలరైజ్ అయి ఉన్నారు. అధికార పార్టీకి మద్దతు ఇవ్వటానికి మద్దతు ఇస్తున్నారు కూడా. ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అంటే మా అనాలిసిస్లో 100% ఇది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయడానికి పెరిగింది. చాలామంది చాలా చెప్తున్నప్పటికీ జూన్ 4న అంతిమంగా మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది.